హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో షేర్ చేసాను. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. యానిమేషన్ ఛానల్ స్టార్ట్ చేసాం, ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అటు లింక్ టెలిగ్రామ్లో, వాట్సాప్లో షేర్ చేసాం. సో ఇక ఇందులో వచ్చేసరికి ఏంటంటే, సో మాజీ ప్రధాని గారు మన్మోహన్ సింగ్ గారు చనిపోవటం జరిగిందనమాట. సో దాని గురించి ముందుగా అయితే తెలంగాణలో వచ్చేసరికి ఈరోజు విద్యా సంస్థలకు కూడా హాలిడే ప్రకటించారు. వారం రోజుల సంతాప దినాలు కూడా ప్రకటించడం అయితే జరిగిందనమాట. అయితే మిగతా ఇక ఆంధ్ర గురించి మాట్లాడే ముందు, సో జేఎన్టీహెచ్ ఈరోజు ఎగ్జామ్ ఏదైతే ఉందో మరి జరుగుతుందా జరగదా అంటే మాత్రం విద్యా సంస్థలు హాలిడే ఇచ్చారు కాబట్టి జేఎన్టీహెచ్ నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అయితే ఈరోజు ఎగ్జామ్ కూడా ఒకవేళ ఉన్నట్టయితే పోస్ట్ పోన్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. సో తెలంగాణ విద్యా సంస్థలు అనేటివి హాలిడేస్. ఇక ఆంధ్రాలో వచ్చేసరికి తెలంగాణలో కూడా ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు సెలవు ప్రకటించాలని చెప్పేసి చాలామంది కోరుతా ఉన్నారు. సో ఇక ఇటు వచ్చేసరికి ఎగ్జామ్స్ అంతగా 4-1 ఒకటే ఉన్నాయి కాబట్టి మరి ఒకవేళ సెలవు గన ప్రకటించినట్టయితే అది కూడా పోస్ట్ పోన్ అయ్యేదానికి ఛాన్సెస్ జేఎన్టీ జీవిది కూడా జేఎన్టీ అనంతపూర్ది కూడా ఏమన్నా ఎగ్జామ్స్ ఉంటే అవి కూడా పోస్ట్ పోన్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. ఏదేమైనప్పటికీ ఇంకొక 1 అవర్లో మీకు పూర్తి స్థాయి అప్డేట్ అయితే వస్తుందన్నమాట పోస్ట్ పోన్మెంట్కి సంబంధించింది. మొత్తానికైతే తెలంగాణకి అఫీషియల్గా అయితే విద్యా సంస్థలకి గవర్నమెంట్ హాలిడే డిక్లేర్ చేయడం జరిగింది. యూనివర్సిటీ నుంచి ఇంకా అఫీషియల్గా అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. అయితే ఆంధ్రాలో వచ్చేసరికి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ గవర్నమెంట్ రావాలి, కాలేజెస్ నుంచి కూడా రావాల్సి ఉంది. మొత్తానికి ఇదండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, రీచ్ అవుతుంది. ఈరోజు మీకు ఏదో ఒకటి అప్డేట్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.